రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రెండు అంశాలు హైలైట్ అవుతున్నాయి. ఒకటి, నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టులు చేసినటువంటి కాల్పులు. రెండవ అంశము, ఇక దేశవ్యాప్తంగా మావోయిస్టులను 2026 మార్చ్ 31 నాటికి అంతం చేయాలి, మావోయిస్టులు అయితే భారత్గా మార్చాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా ఇక కర్రెగుట్టల చుట్టూ పోలీసు బలగాలు మోగరించినాయి. ప్రధానంగా కర్రెగుట్టల మీద మరి హిడ్మాకు సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు దాదాపు 3000 మంది ఉన్నారు. వాళ్ళని ఎట్లయినా చేసి ఖచ్చితంగా మట్టు పెట్టాలి, ఎన్కౌంటర్లో వాళ్ళందరినీ ఖతం చేయాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ కొంతమంది మేధావులు, కొంతమంది ఇక ప్రజా సంఘాలతో కూడా సీరియస్ అవుతూ ఉన్నాయి. సో ప్రధానంగా పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు మాట్లాడదాం. మరి నిజంగానే కర్రెగుట్టల్లో ఏం జరగబోతున్నది, మరి ఎవరిది పైచేయి కాబోతున్నది? ఓవైపు శాంతియుత చర్చలు అంటూ మావోయిస్టులు లేఖలు రాస్తున్నప్పటికీ ఎందుకు శాంతియుత చర్చలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగి రావట్లేదు, ఎందుకు చర్చలు జరపట్లేదు? మాట్లాడదాం. పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో పాటు మిత్రులు ఉన్నారు. సో ఎట్లా చూస్తారు లక్ష్మణ్ గారు? గతంలో అనేక మార్లు మీరు స్పందించారు, అనేక మార్లు మీ వాయిస్ను వినిపించారు. సో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఈ ఎన్కౌంటర్లను ఎట్లా చూస్తారు? ఈ ప్రధానంగా కర్రెగుట్టల అంశాన్ని ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని ప్రకటించింది. అదేదో సంక్షేమ పథకంలాగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే పేదరికాన్ని నిర్మూలించడానికి, దరిద్రాన్ని నిర్మూలించడానికి, స్వేచ్ఛను కాపాడటానికి పథకాలు ప్రకటించాలి. కానీ ప్రాణాలు తీయటానికి ఒక పథకం రచించింది. ఆ పథకం పేరు ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ అనే హిందీ పదానికి తెలుగులో దాని అర్థం ఏంటంటే తుది యుద్ధం. తుది యుద్ధం అంటే తుది యుద్ధం ఇతర దేశాల మీద చేస్తలేదు, అది తన సొంత బిడ్డలపైన, సొంత భారతీయులపైన యుద్ధం ప్రకటించటమట. సుప్రీంకోర్టు చెప్పింది, ఆల్రెడీ చెప్పినది ఇలాంటి వాళ్ళు ఉంటారని. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తన సొంత బిడ్డలను చంపుకోవటం ఇది అత్యంత హేయమైన నేరమని చెప్పినప్పటికీ దాన్ని బేఖాతరు చేసి ఇవాళ ఆపరేషన్ కగార్ అని యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధం 2024 జనవరి 1 నాడు 6 నెలల ఆదివాసీ పాపను చంపటంతో మొదలుపెట్టి ఇవాల్టి వరకు 480 మందిని చంపేసింది ఆ ఆపరేషన్ కగారు. ఆ ఆపరేషన్లో కగారులో పాల్గొంటున్న వాళ్ళు కోబ్రాలు ఉన్నారు, సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నారు, డిఆర్జీ బలగాలు ఉన్నారు, బస్తర్ ఫైటర్స్ ఉన్నారు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు ఉన్నారు, భద్రతా బలగాలు అన్నీ ఉన్నాయి, యుద్ధ శకటాలు ఉన్నాయి. యుద్ధాలు చేసి ఇంతమందిని 480 మందిని చంపేసిండ్రు. ఈ 480 మందిలో దాదాపుగా 350 మంది ఉద్యమాలతో, తుపాకులతో, తూటాలతో సంబంధం లేని అత్యంత సాధారణమైన ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళను చంపేస్తున్నారు. ఆ 350 మందిలో దాదాపుగా 150 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఆ హత్యాకాండ ఏదైతే ఉంటుందో ఉత్కృష్ట స్థాయికి చేరుకొని కర్రెగుట్టకు చేరుకున్నది. కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్ 2025 నుంచి కర్రెగుట్ట దాదాపుగా 10,000 బలగాలు, మీ పత్రికా రిపోర్ట్ల ప్రకారంగానే 50,000 బలగాలు చుట్టుముట్టి భీకరమైన కాల్పులు జరుపుతూ ఉన్నారు. భయంకరమైన యుద్ధ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. పైగా అక్కడ నివసించే ఆ గూడాల్లో నివసించే ఆదివాసీలు బయటికి రావద్దు, ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని చాటింపు వేసి వాళ్ళను ఇళ్లకు పరిమితం చేసి యుద్ధం కొనసాగిస్తున్నారు. యుద్ధము తన సొంత బిడ్డలపైన చేయొచ్చని పౌర హక్కుల సంఘం అడుగుతూ ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు నిన్న కాశ్మీర్లో జరిగినట్టుగా వాళ్ళు టెర్రరిస్టులా, వాళ్ళు విదేశీ శక్తులా, విదేశీ శక్తులు ప్రోత్సహించిన ఇంకా వేరే శక్తుల ఎవరని? వాళ్ళు ఈ దేశ పౌరులు, ఈ దేశంలో నివసించటానికి ఆర్టికల్ 21 వాళ్లకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 21 మావోయిస్టులకు వర్తించదని ఎక్కడా లేదు. వాళ్లకు జీవించే హక్కు ఉంది. నీ దృష్టిలో వాళ్ళు నేరం చేశారు అనుకుంటే ఆయుధం పట్టుకోవటము నేరం చేశారు నేరమే అయితే ఆయుధాన్ని నిర్వీర్యం చేయగలగాలి. నువ్వు కాల్చేది ఆ మోకాళ్ళ కిందికి కాల్చాలి. అన్ని బంద్ పెట్టు, ఆహారం బంద్ పెట్టు, నీళ్లు బంద్ పెట్టు, వాళ్ళంతటా వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారు. లేదా
పౌర సమాజంలో మేధావులకు ఏం కొరత లేదు. ఒక ఇలా లక్ష్మణ్ గారు ఇప్పుడు వాళ్ళు బహిరంగ లేఖ రాసిరు, అదేవిధంగా పౌరాక సంఘాలు, మేధావులు, అదేవిధంగా విద్యావేత్తలు మాకు కలిసి ముందుకు రావాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు మీరు మధ్యవర్తులుగా ఉండాలంటే రిక్వెస్ట్ చేస్తారు. మీరు ఏమైనా చర్చల్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేసిరా పౌర సంఘ నేతలుగా? అదే చెప్పబోతున్నాను. వాళ్ళు మావోయిస్టులు చర్చలు జరుపుతామని మొదటి ప్రతిపాదన కాదు ఇది. 2023లో ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్లో గెలవటం కోసం మేము మావోయిస్టులతోటి చర్చలు జరుపుతాం, మావోయిస్టులు ముందుకు రండి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి అది. దానికి స్పందనగా ఇంతకుముందే 2 సార్లు మావోయిస్టులు లెటర్ రాస్తే స్పందన లేదు. మూడోసారి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో బహిరంగంగా మార్చి 28 తేదీతో ఒక లెటరు మేము చర్చలకు సిద్ధమని చెప్పారు. మరి చర్చలకు మీరు సిద్ధమంటారు, మావోయిస్టులు సిద్ధమంటారు అన్న తర్వాత ఈ కాల్పులేంది, ఈ కార్యగుట్టేంది? 2004లో ఒకసారి చర్చ జరిగింది. ఆ చర్చలకు సంబంధించి బేరాలు వేసుకుంటా ఉన్నారు. గతంలో ఏం జరిగింది, ఆ చర్చల తర్వాత పరిణామాలు ఏంటంటే దాని మీద అంచనా వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక డిస్కషన్. ఏం జరిగింది గతంలో, ఏమైనా ఐడియా ఉంటే? అంటే 2004లో చర్చల ప్రక్రియ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు చర్చలు వద్దనుకున్న వర్గాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆనాడు మావోయిస్టు చర్చల పేరు మీద బలపడ్డారు, ఇప్పుడు కూడా బలపడతారు, చర్చల ప్రక్రియ మొదలుపెట్టొద్దు అంటున్నారు. ఒక్క మావోయిస్టులే కాదు, పోలీసులు కూడా బలపడ్డామని చెప్పి పోలీసులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. వీళ్ళు బలపడతారా వాళ్ళు బలపడతారా అనే అంశం పక్కకెట్టి శాంతి నెలకొల్లింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే కర్యగుట్ట ఘటనలో ఇక్కడ ఒక మేధావి బృందాన్ని తయారు చేయండి, మేధావి బృందాన్ని తయారు చేసి కర్యగుట్టకు పంపండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ డిమాండ్లు ఉన్నాయనేది ఆ మేధావుల బృందం ఒక చర్చల కమిటీ తీసుకొని వస్తారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 24 నాడు శాంతి చర్చల కమిటీ ఒకటి ఏర్పడింది. శాంతి చర్చల కమిటీని పంపించండి, లేదా మమ్మల్ని పౌరాకుల సంఘాలు మమ్మల్ని పంపండి, మేము పోయి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి అని తీసుకొచ్చి మేము ముందు పెడతాం. చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలి. మీరే చెప్తున్నారు ప్రజాస్వామిక వ్యవస్థలో హింసకు తావులేదని. ఇప్పుడు కర్రెగుట్టలో హింస మొదలుపెట్టింది ఎవరని అడుగుతున్నాం. ఏకపక్షంగా చూడండి, మీరు తీసిన విజువల్స్ తీసి చూస్తే ఆ విజువల్స్లో ఇటువైపు నుంచే కాల్పులు కనబడుతున్నాయి, కానీ అటువైపు నుంచి ఒక తూటా పేలినట్టుగా మనకు కనబడతలేదు. హింసకు ఎప్పుడు కానీ రాజ్యమే ఆజ్యం పోస్తుంది. ఆ హింసను వెంటనే ఆపేయాలి. ఆ పోలీసు బలగాలను, మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలి. వేలాది వాహనాలు ఉన్నాయి. అక్కడ ఏం జరిగినా కానీ అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని ఆ వ్యాన్స్కి చెప్తాడా మన ప్రధానమంత్రి మోడీ? ఇక్కడ మానవ హక్కులకు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్తాడా? చెప్పమనండి. ఈ 16 నెలల్లో 480 మందిని నేను చంపానని గర్వంగా చెప్తాడా? చెప్పమనండి. కర్రెగుట్టలో ప్రాణ నష్టం కనుక జరిగితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా, మరీ ప్రత్యేకంగా ములుగులోకి వస్తుంది ఆ కర్రెగుట్ట. బై ఆల్ మీన్స్ ఆ ములుగుకు ప్రాతినిధ్యం వస్తున్న సీతక్క గారు అక్కడ ప్రాతినిధ్యం వస్తున్నారు, మంత్రిగా ఉన్నారు. మంత్రిగానే కాక ఆదివాసీ మహిళ, అక్కడ ఆదివాసీ మహిళలు ఉన్నారు, కర్రెగుట్టలో ఆదివాసీలు ఉన్నారు. తను జోక్యం చేసుకొని ఆ మారణ హోమాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. అయితే సీతక్కతో ఆ మారణ హోమాన్ని, మావోయిస్టుల ఎన్కౌంటర్ను ఆపే పరిస్థితి సీతక్క దగ్గర శక్తి ఉందంటారా? అయితే మేము సీతక్క కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బాధ్యత వహించాలని ఎందుకు అంటున్నామంటే ఆ ఆపరేషన్లో గ్రీహాండ్స్, తెలంగాణ గ్రేహాండ్స్ పాల్గొంటున్నారు. తెలంగాణ గ్రాండ్స్ పాల్గొంటున్నారని కూడా ఎందుకు అంటున్నామంటే ములుగు ఎస్పీ అక్కడికి వెళ్ళి ఆపరేషన్ను మానిటర్ చేస్తున్నాడు. అంటే మన బలగాలు ఉంటేనే ఎస్పీ పోతాడు. కనుక ఈయన 7వ గ్యారెంటీ అన్నాడు, పౌరాకులు నిలబెడతాడు. పౌరాకులు నిలబెడతామంటే మొదటి మీరు చేయాల్సింది ఏంటంటే గ్రేహాండ్స్ను ఉపసంహరించుకోవాలి. ఇప్పటి వరకు గ్రేహాండ్స్ను ఉపసంహరించుకోలేదు. అంటే కాల్పుల మోతలు మోగిస్తాను అన్నట్టే కదా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, వీళ్ళ నుంచి అవుతుందా కాదా అని.
కానీ తెలంగాణ ప్రభుత్వం ఇదే కాకుండా దామరతోగులో జూలైలో 2024లో కాల్పులు జరిపి ఒక మావోయిస్టును చంపేశారు. సెప్టెంబర్ 5 నాడు రఘునాథపాలెంలో 6 మావోయిస్టులను చంపారు. మొత్తం 7 అయినరు. అది సరిపోక చెల్పాకలో మరొక 7 విషం పెట్టి అన్నములో విషం పెట్టి చంపించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ 14 మంది ఆ ఎన్కౌంటర్లకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు కరెగుట్టలో జరుగుతున్న ఆ ఎన్కౌంటరు మన తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే, సీతక్క తలుచుకుంటే అది ఆగిపోతుంది. మేము ఏమాత్రం సహకరించండి అని చెప్పండి. మేము ఆపరేషన్ కగారును ఖండిస్తున్నామని చెప్పండి. మీరు ఆదివాసీ మహిళగా మంత్రిగా తెలంగాణలో ఉన్నారు కనుక ఆదివాసీ మహిళ అధ్యక్షులుగా ఉంది మన భారతదేశానికి. తన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత సీతక్క గారు. ఎంత చేయాలో అంత చేయండి. అసలు ఆదివాసీల కస్టోడియన్ ఎవరంటే మన రాష్ట్రంలో గవర్నరు. ఆదివాసీల కస్టోడియన్ ఎవరంటే మన దేశంలో ప్రెసిడెంటు. ఇన్సిడెంటల్గా అదే ఆదివాసీ వర్గాలకు చెందిన గౌరవనీయులైన ద్రౌపది ముర్ము ఉన్నారు కనుక సీతక్క గారు ముర్ముతో మాట్లాడి ఆ మారణ హోమాన్ని నిలిపే బాధ్యత ఈమె మీద ఉంటుంది. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మారణ హోమాన్ని ఖండించారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అదే నోటితో అది వెల్కమ్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అట్లా దిగాలి ప్రెసిడెంట్ గారు. చాలా యాక్టివ్గా ఉండాలి. రబ్బర్ ముద్రగా ఉండటమే కాదు. అందుకని చేతిలో చనిపోయిన వాళ్లకు సానుభూతిగా ఎట్లయితే నిలిచిందో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన 480 మందిలో కనీసంగా ఒక మిగతా వాళ్ళు నక్సలైట్లు ఉండొచ్చు 350 మంది తెప్పించుకోండి డేటా. మా డేటానే కాకుండా ఎంతమంది ఆదివాసులు చనిపోతున్నారో చూసి వాళ్ళకు సానుభూతి వ్యక్తపరచండి. లక్ష్మణ్ గారు ఖండించండి. మీరు గతంలో ప్రొఫెసర్ అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది మధ్యవర్తిగా ఉండి చర్చలు జరిపిన సందర్భాలు నేను విన్నాను. సో నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు ఈసారి ఏమైనా అట్లా చర్చలకు మన రాష్ట్రం నుంచి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే ఎవరు వెళ్ళే అవకాశం ఉంది? ప్రొఫెసర్ అరగోపాల్తో పాటుగా జస్టిస్ చంద్రకుమార్తో పాటుగా తెలంగాణలో ఉన్న మేధావులతో ఒక బృందం ఏర్పడి ఉంది. అది శాంతి చర్చల కమిటీ ఏర్పడి ఉంది. శాంతి చర్చల కమిటీని పిలిచి మాట్లాడండి. శాంతి చర్చల కమిటీతో ఒక డైలాగ్ ఓపెన్ చేసి మరి ఆ కరెగుట్ట ప్రాంతానికి పంపండి. కరెగుట్ట ప్రాంతానికి పంపితే వాళ్ళు శాంతి చర్చల ప్రక్రియ కర్రెగుట్ట నుంచి మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకని మేధావుల బృందమా, శాంతి చర్చల కమిటీ బృందమా, ఇవాళ శాంతి చర్చలకు వెంటనే కాల్పుల విరమణ, 2 వైపుల కాల్పుల విరమణ చేసి ఇప్పుడు ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ 5 నెలల 6 నెలల ప్రకటించి మావోయిస్టులు ఒప్పుకున్నట్టుగా మీరు చర్చలకు వచ్చి శాంతిని నెలకొల్పండి. ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏంది? ఎందుకు ఇక్కడ మీరు గ్యాదర్ కావాల్సి వచ్చింది పౌర హక్కు సంఘాలు? కరెగుట్టలో నిన్నటి నుంచి మన కళ్ళెదుట పట్టపగలు బాహాటంగా వేలాది మంది సైనిక బృందాలు కర్రెగుట్ట ములుగు జిల్లాలో ఉన్న కర్రెగుట్ట చుట్టూ మోహరించి ఏకపక్ష దాడుల వర్షం, తూటాల వర్షం కురిపిస్తున్న సందర్భానికి అందులో ప్రాణ నష్టం జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అందులో చనిపోయే వాళ్ళు మనుషులు, వాళ్ళు మావోయిస్టులా, వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయా అది వేరు. నువ్వు ఎన్ని రకాలుగైనా తుపాకులు లేకుండా చేయొచ్చు, కింద కాల్చొచ్చు, మోకాల కింద కాల్చొచ్చు, టియర్ గ్యాస్ వదలొచ్చు, రబ్బర్ బుల్లెట్లు వదలొచ్చు, నానా మార్గాలు ఉన్నాయి. ఫుడ్ను ఆపేయచ్చు, వాళ్ళు గుట్ట మీదనే ఉన్నారు కదా, నీళ్లు ఆపేయచ్చు, ఫెసిలిటీస్ మొత్తం ఆపేయచ్చు. కానీ నువ్వు తలుచుకున్నదేంటి? నువ్వు తలుచుకున్నది ఏంటంటే వాళ్ళను చంపాలి. ఈ హత్యకు శ్రీకారం చుట్టడం ఏంటి ప్రజాస్వామిక వ్యవస్థలో?
కర్రెగుట్టల్లో గతంలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు పోలీసు బలగాలు అన్నటువంటి చర్చ జరుగుతున్నది. సో నిజంగానే అడుగు పెట్టలేని సందర్భాలనే గతంలో. అంటే అది అడవి ప్రాంతము. అసలు పోలీసులకు ఇది అడ్డము, ఇది ఆటంకము అని ఎక్కడ లేదు. మొత్తం దండకారణ్యాన్ని గాలిస్తున్నారు. మొత్తం ఆబూజుమడి, ఎవ్వరూ పోలేని ఆబూజుమడిలోకి పోతున్నారు. అవసరమైతే డ్రోన్లు హెలికాప్టర్లు కూడా వాడతారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికి కూడా కర్రెగుట్టలో డ్రోన్ల ద్వారా చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. ఉపరితలం నుంచి, గగనతలం నుంచి, భూతలం నుంచి కాల్పులు జరుపుతున్నాయి. మేము ప్రజా సంఘాలు, పౌరాకుల సంఘాలు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిల్చొని ఉన్నాం. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమానికి నిరసన తెలియజేయటం కోసం ఇక్కడ వచ్చాం. కనుక మా గోడు విని మేము ఏ డిమాండ్ అయితే మేము ముందు పెడుతున్నామో, అరే ఇది ప్రజాస్వామిక వ్యవస్థ, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, ఆ ములుగు, ఏటూరు నాగారం, వాజేడు ఆదివాసీలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కోరుకుంటున్నారు మాకు సంబంధించిన వాళ్ళను చంపొద్దు అని కోరుకుంటున్నారు. కనుక మీరు మా డిమాండ్ను ఆలకించి వెంటనే కాల్పుల ఉపసంహరణ చేయాలి, బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది మొత్తం మీద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే పూర్తి స్థాయిలో పౌరక సంఘ నేతలు, ప్రజా సంఘ నేతలంతా కూడా చేరుకొని సో ఏదైతే కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ను, ఆ కాల్పులను ఉపసంహరించుకోవాలి, శాంతియుత చర్చలకు పిలుపునివ్వాలంటూ ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. పౌరక సంఘ నేతలంతా కూడా, మానవ హక్కుల సంఘ నేతలంతా కూడా వచ్చారు. ఛత్తీస్గఢ్ ఉసురు కర్రెగుట్ట వేల పోలీసుల బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలంటూ, మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలంటూ, ఇక ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ ఫ్లెక్సీలు, ఆ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధం ఆపివేయాలంటూ ఇక ఇవన్నీ ఫ్లెక్సీలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు సార్? ప్రధానంగా లక్ష్మణ్ గారు చాలా అంశాల గురించి చెప్పారు, మీరేం చెప్తారు? ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన సైనిక బలగాలను ఛత్తీస్గఢ్, తెలంగాణ, బస్తర్ డివిజన్ మొత్తంగా కూడా, అట్లాగే తెలంగాణలో భద్రాచలం, ములుగు డివిజన్లలో వేలాది మంది పోలీస్ బలగాలను నిలబెట్టడం జరిగింది. కర్రెగుట్టను ఆక్యుపై చేసుకోవడానికి కొరకు దాంట్లో ఉన్నటువంటి ఆదివాసీలను, మావోయిస్టుల పేరిట ఆదివాసులను, ఆదివాసుల పేరిట మావోయిస్టులను చంపాలన్నటువంటి ఒక ఉద్దేశమే ఆ ప్రభుత్వం పెట్టుకున్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో నిన్న ఏదైతే టెర్రరిస్టులు వాళ్ళు కాల్పులు జరిపి అమాయక ప్రజలను చంపినరో, మేము దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు జరిపినటువంటి దాన్ని ఖండిస్తున్నప్పుడు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను చంపుతున్నాడని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అంటే రెండు స్పష్టమవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి చర్యలను ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఖండిస్తూ ఉంది, హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఖండిస్తూ ఉన్నారు, మోడీ గారు కూడా ఖండిస్తూ ఉన్నారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఖండిస్తూ ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తాం. మరి అమాయక ప్రజలైనటువంటి ఆదివాసీ మహిళలు, రాష్ట్రపతి గారు ఆదివాసీ మహిళ ఉండి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి మారణ దారుణ కాండను ఖండించకపోవడాన్ని కూడా మేము చాలా తప్పుపడతా ఉన్నాము. సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే బలగాలను ఉపసంహరించాలి. మావోయిస్టులు ఎప్పుడైతే మేము చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పని అన్నారో, లేక ఎప్పుడైతే విడుదల చేశారో, మళ్ళీ ప్రభుత్వం ఏమంటుంది, మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు అని అంటుంది. ఓకే, వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు అని అనుకుందాం, ఆదివాసులకు లేదు, మావోయిస్టులకు లేదు అని అనుకుందాం. మరి నీకుంది కదా, నువ్వు ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమే కదా, మోడీ గారు అమిత్ షా గారు ప్రభుత్వంలో భాగమే కదా. నీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు వాళ్ళకి లేనప్పుడు వాళ్ళకి లేదు అనడం సరి అయిందే కావచ్చు, కానీ నీకుంది కదా, నువ్వు కాపాడు కదా, ప్రజాస్వామ్యం నువ్వు కాపాడు, ప్రజలను జీవించే హక్కు కల్పించు, ప్రజలను జీవించే హక్కు కల్పిస్తూ ప్రాణాలను కాపాడండి. ఓకే, సో వెంటనే మేము డిమాండ్ చేస్తున్నది, పౌరకుల సంఘం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించాలి, మంత్రి సీతక్క గారు కూడా ఈ దారుణ మారణకాండను ఖండించాలి, తెలంగాణలో జీవించే హక్కును అమలు చేయాలి, ఆదివాసులు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే విధంగా గవర్నమెంట్ ముందుకు రావాలి. వాళ్ళకు 1/70 చట్టం ఉంది, షెడ్యూల్ 5 ఉంది, షెడ్యూల్ 6 ఉంది, ఎవరి భూములు వాళ్ళకే అని చెప్పన్నప్పుడు ఇక్కడ ఒకటి అమిత్ షా గారి ప్రయోజనాల కొరకే ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టిండ్రు. అంబానీ, ఆదానీ కార్పొరేట్ సెక్టర్లకే భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా
కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కొరకే ఈ కగారు జరుగుతూ ఉంది. అంటే ఆదివాసీలను ఖాళీ చేయాలి, అడవి లేకుండా చేయాలి అని చెప్పని అన్నప్పుడు ఇది సరి అయింది కాదు. అది ప్రజలకు జీవించే హక్కు ఉంది అని చెప్పి మేము రైట్. పేరేంటి, మీరేం డిమాండ్ చేస్తారు? శ్రీదేవి అండి, చైతన్య మహిళా సంఘం. ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను, సంపదను, అడవులలో ఉండేటటువంటి అనేక రకమైన ఒక 25 రకాల ఖనిజ సంపదను ఆదాని అంబానీలకు, బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి కోసం, వాళ్లకు అమ్మేయడాని కోసమే అక్కడ అడవులలో ఉండేటటువంటి ఆదివాసీ గిరిజనులను మొత్తం వాళ్ళు అక్కడ ఖాళీ చేయించడానికి కోసమే వాళ్ళను కాపాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని తుడిచివేయాలనే ఉద్దేశంతో ఈ సంపదనంతా అమ్మి వాళ్ళకు దోచిపెట్టడానికి కోసమే ఈ నరమేధము కొనసాగిస్తున్నది ఈ బీజేపీ పార్టీ. ఈ మొత్తం కేంద్రంలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు అక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాలను ఆ కర్రెగుట్ట చుట్టూ మోహరించి అక్కడ నరమేధం కొనసాగిస్తున్నాయి. అక్కడ శవాల గుట్టలను అవి తయారు చేసి చంపేసి అక్కడ నెత్తుటి ఏరులు పారిస్తున్నాయి. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలకు మీరు సపోర్ట్ చేయాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై చేస్తున్నటువంటి, మావోయిస్ట్ పార్టీపై చేస్తున్నటువంటి ఒక యుద్ధము, ఒక కగారు ఆపరేషన్ను నిలిపివేయాలని చెప్పేసి అందరూ కూడా గొంతెత్తి నినదించాలి. తర్వాత ప్రజలతోని, మావోయిస్టు పార్టీతోని శాంతి చర్చలు జరపాలి. ఈ బూటకపు వాగ్దానాలు చేయకూడదు. జనజీవన స్రవంతిలోకి రావాలి అని చెప్తూ మొత్తము శ్మశానాన్ని తయారు చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ. కాబట్టి మొత్తం ప్రభుత్వాలను నిలదీయడానికి కోసము వాళ్ళ యుద్ధం ఆపాలని చెప్పేసి కార్మిక కర్షక మేధావులు ప్రజలందరూ కూడా నినదించి ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసేదాకా ఉద్యమించాలని, శాంతి చర్చలు జరిపేదాకా అందరూ రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తాలని చెప్పేసి చెప్తున్నాము. చైతన్య మహిళా సంఘం, శ్రీదేవి. ఇవాళ దేశంలో ఒక అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఒకవైపు కాశ్మీరు, అటువైపు ఒక మారణ హోమం జరుగుతున్నది. ఇటు మధ్య భారతంలో ఆదివాసీలు, నోరు లేనటువంటి మూగ జనాల మీద మారణ హోమం జరిపిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా కర్రెగుట్ట అనే ప్రాంతంలో ఆదివాసులు మేము కాల్పుర విరమణ ప్రకటిస్తాం, శాంతి చర్చలు జరుపుతాం ప్రభుత్వంతో అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక చోట చలదాచుకునేటందుకోసం వెళితే అక్కడ సమాచారాన్ని తెలుసుకొని పనిగట్టుకొని మళ్ళీ వాళ్ళను అంతమొందించడానికి హెలికాప్టర్లను తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ దేశ పౌరులు, దేశంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డలు. కాబట్టి భారతదేశ పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే, మొట్టమొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కర్రెగుట్టపై చుట్టుముట్టినటువంటి బలగాలపైన తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలి, ఆ బలగాలను వెనక్కి తెప్పించాలి. ముందుగా మీరు తెలంగాణలో కాల్పుల విరమణ జరిపించి కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలబడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజాఫ్రంట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద పౌరుల హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు, ప్రతి ఒక్కరికి హక్కులను విధులను కల్పించిండు. అందుకే అంబేద్కర్ దగ్గరకు వచ్చి మేము ఇవాళ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మరి మావోయిస్టుల ఎన్కౌంటర్ను ఆపాలి, సీతక్క స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలంటూ మరి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘ నేతలతో కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చారు. చూద్దాం, కర్రెగుట్ట చుట్టూ పోలీసు బలగాలు మోహరించినాయి. ఇప్పటికే కర్రెగుట్టలో మావోయిస్టులు పాకా వేస్తారు. హిడ్మాతో పాటు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్నటువంటి చర్చ జరుగుతున్నది. ఈ 2-3 రోజుల్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ మరి ఏం జరుగుతుంది? మేధావులు, పరోక్ష సంఘ నేతలు శాంతియుత చర్చలకు మధ్యవర్తులుగా వెళ్తారా? మరి శాంతితో చర్చలు జరపకుండానే మరి మావోయిస్టు రహిత భారత్గా కేంద్రం మార్చుందా? ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.